అయ్యో మా సత్తిగాని బట్టలు చూస్తే నాకు మస్తు నమస్తుందిలా. పువ్వులు పువ్వులు డబ్బలు డబ్బలు లొడుంగు లొడుంగు ఎట్లనే ఉంటాయి కదా. ఒరే సత్తిగా అవేం బట్టాలరా, కొంచెం మంచి పట్టేపించుకోవచ్చు కదా అంటే, ఏ ఊకో అక్క నాకు ఇట్లనే మంచి ఉంటాయి అంటాడు. ఇగో ఇప్పుడు సత్తి లెక్కనే ఒకసారి వెరైటీ అంగేసుకొని పార్లమెంట్కి వచ్చిండట. మరి ఆ సార్ ఎవరు చూద్దామా? అరే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సారు ఈ రైట్ హ్యాంగ్ చేసిండు. సగం నల్లగా సగం తెల్లగా. నల్లగున్నోళ్ళు నవ్వుతుండ్రు, తెల్లగున్నోళ్ళు ఏడుస్తున్నారు. ఏంటి సార్ ఇది? నల్ల కుబేరుల మీద బాణం వేయాలని మోడీ గారు సామాన్య మానవుడి మీద ఆయన ఏదో ఆక్రోశం తీర్చుకుంటున్నట్టుగా. ఓహో గదా ముచ్చట. ప్రజల మధ్యలో ఉండి గెలిచొచ్చే వాళ్ళ సలహాలు వినమని మోడీ గారికి నేను చెప్తా ఉన్నా. ప్రజల మధ్య సంబంధం లేకుండా పదవుల్లో ఉండే వాళ్ళని నమ్మితే ఇట్లాగే ఉంటుంది మోడీ గారు. మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారు? మోడీ గారు అంటే భయపడిపోతున్నారు. రేపేం చేస్తాడో ఎల్లుండి ఏం చేస్తాడని భయపడుతున్నారు. గదేంటి సార్, మంచి పని చేసిందంట అని సర్ఫేలో తేలితే నువ్వు గట్లంటావు? ప్రజల పల్స్ నేను తెలిసిన వాడిని. డైరెక్ట్గా అందరి మధ్య 10 రోజులు తిరిగి వచ్చాను నేను. అయినా మీ సెంట్రల్ సారే గారు మంచిగా ఉందంట అని చెప్పబట్టే అదే పార్టీలుండి మీరు గిట్లాంటి ఎట్లా సారు? నేను కళాకారుడిని సార్. నన్ను కళాకారుడిని ఎవరు నేనేం చెప్పలేను. నా కళాకారుడిగా ఉండలేను సార్. నేను ప్రజల భావాన్ని చెప్పకుండా ఉండలేను. ఓహో, పార్టీకి సంబంధం లేకుండా చేస్తున్నావు. మంచిగా చేసినావు సార్. మీ కొత్తేశం కోసం ఎదురు చూసుకుంటుంటాం మళ్ళా.